మరియు ఇక్కడ ఉన్నటువంటి మన అధ్యక్షులు జన్ను సామన్న గారికి, రమేష్ అన్న గారికి, తర్వాత అన్న పైడి అన్న గారికి, నక్క ముఖ్యపత అన్న గారికి, రవి ముద్రాజ్ అన్న గారికి, రామచంద్ర అదే మహిళా మనులు అందరికీ ప్రత్యేకమైన జైబులు తెలియజేస్తూ ఈరోజు ఒక గొప్ప నిర్ణయం, బహుజనులు అందరూ సంతోషించదగ్గ ఒక విషయం తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు కూడా. ఎందుకంటే తరతరాలుగా మేము ఇలాగే బతకాల కావచ్చు అనుకొని అదే పేదరికంలో మగ్గుతూ ఎన్ని తరాలు రాజకీయ పార్టీలు మారినా కానీ జీవితాలు మారని బహుజనులందరూ రాజకీయానికి, ఆర్థికంగా, సామాజికంగా ప్రతి విషయాలలో వెనుకకు బడ్డోళ్ళం కాదు, వెనుకకు నెట్టివేయబడ్డ ఈ బహుజనుల పక్షాన ఈరోజు ఒక కొత్త నూతన ఎజెండా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అది ఒక రాజకీయ వేదిక, బహుజనుల రాజ్యాధికార పార్టీ. ఈ పార్టీని మనం మార్చి 12వ తారీఖు అందరి సంక్షేమ బహుజనుల, తెలంగాణలో ఉన్న బహుజనుల పక్షాన హైదరాబాద్ కేంద్రంగా మార్చి 12వ తారీఖు జరిగే ఈ ఆవిర్భావ సభ, బహుజనుల రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభకు అందరూ తండోపతండాలుగా వచ్చి మన బహుజన రాజ్యాధికార పార్టీని ఆవిర్భవించుకొని ఆ తర్వాత రాజ్యాన్ని సాధించుకొని ప్రతి ఒక్కరం రాజులుగా బతికే, ఆత్మగౌరవంతో బతికే ప్రతి ఒక్క గుండె చప్పుడు, బహుజని యొక్క గుండె చప్పుడు లెక్క పనిచేసి మనం రాజ్యాన్ని సాధించుకోవాలని, ఆ రాజ్యంలో బహుజనులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పెట్టిన ఈ సభను, ఈ పార్టీని, మన పార్టీని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. ప్రజలకు శుభవార్త. ఇన్ని సంవత్సరాలుగా పాలక పార్టీలకు ఏదైతే బానిసలుగా మనం అణిగి మనకు అణచివేతకు గురవుతున్నామో ఆ అణచివేతను ఎదుర్కోవడానికి, బానిస సంఖ్యను తెప్పడానికి, బహుజనులకు అండగా ఉంటూ బహుజనుల గుండె చప్పుడుగా మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నూతన బహుజన రాజకీయ పార్టీని మనం ప్రజలు తీసుకురాబోతున్నాం. గతంలో ఏదైతే బానిస సంఖ్యలతోటి మనల్ని బంధించి మనల్ని అన్నింటికి దూరం చేస్తున్నారో, అణచివేతను దూరం చేస్తున్నారో వాటి అన్నింటిని కూడా తెంపుకొని బానిస సంఖ్యను తెంపుకొని బహుజనులకు ఒక గుండె చప్పుడుగా, బహుజనులకు ఒక అండగా నిలవాలన్న ఒక లక్ష్యంతో మరి వచ్చే మార్చి 12వ తారీఖు నాడు హైదరాబాద్ కేంద్రంగా మరి ఒక బహుజన రాజకీయ పార్టీని మనం ఆవిర్భావం చేయబోతున్నాం. ఆ పార్టీ బహుజనుల రాజ్యాధికార పార్టీని మనం ఆవిర్భావం చేయబోతున్నాం. పార్టీ యొక్క విధి విధానాలు కావచ్చు, పార్టీ లక్ష్యం ఆ రోజులో మన ప్రకటన జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ పార్టీ నిత్యం బహుజన అణచివేతకు గురై ప్రజల పక్షాన, అణచివేతకు గురై ప్రజల విముక్తి కోసము పోరాటం చేస్తూ ఒక రాజకీయ సిద్ధాంతంతో ముందుకు సాగుతుంది. కాబట్టి తెలంగాణలోనే ప్రతి ఒక్కరు కూడా బహుజన వాళ్ళు కూడా మరి ఆ మార్చి 12వ తారీఖున జరిగే ఒక పార్టీ, బహుజనుల రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభను జయప్రదం చేయడానికి మరి కంకణబద్ధులై ముందుకు రావాలని కోరుకుంటూ పార్టీ నిత్యం బహుజన వర్గాల రాజకీయ విముక్తి కొరకు, ఆర్థిక విముక్తి కొరకు పనిచేస్తూ ప్రజలకు రావాల్సిన హక్కులను సాధించడమే యొక్క లక్ష్యం. కాబట్టి మరి ఒక మార్చి 12వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. తెలంగాణ ప్రజలకు అండగా, గుండె చప్పుడుగా, దండుగా మేము నిలబడకు ఒక దిక్సూచిగా పనిచేస్తామని చెప్పి తెలుపుతూ నా పేరు జన్ను సామన్న.